రంగనాథ బృందావన గోశాల. ఇవాళ మేము టూత్ పౌడర్ తయారు చేసే విధానము, తయారు చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మేము డిస్ప్లే చేసాము. ముఖ్యంగా టూత్ పౌడర్ లో ఇంగ్రీడియంట్ పిడకలండి, కాల్చి పసుపని చేస్తాం. తర్వాత ఈ కొబ్బరి చిప్పల్ని కూడా కాల్చి మేము బూడిద చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ అంటే మసాలా దినుసులు అన్ని, ముఖ్యంగా మిరియాలు, పిప్పళ్ళు, సొంటి, నెక్స్ట్ వచ్చేసి లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, నెక్స్ట్ త్రిఫల, ఇక్కడ పెట్టినవి అన్ని ఆల్మోస్ట్. అంటే మనం మసాలాలో ఏమేమి అయితే వాడతామో అవన్నిటిని పౌడర్ చేసి కలుపుకోవచ్చు. దీని పేరు భరణిక. ఈ భరణిక పుల్ల మనం ఇలా ఆకు ఇలా గిలితే చిన్న పాలు వస్తాయి. ఊడిపోయే పళ్ళు కూడా దీనికి అతుక్కుంటుంది. భరింక ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెంటిస్ట్ తో పని లేదంటారు పెద్దవాళ్ళు. అంటే ఊగిపోయే పళ్ళు, బాగా చిగుళ్ళ నొప్పులు, ఇటువంటి వాటికి అది బాగా పనిచేస్తుంది. మేమేం చేస్తామంటే దాన్ని కూడా పౌడర్ చేసి కలిపే ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి ఎండబెట్టి భస్మం చేసి కూడా కలుపుతాం. అట్లాగే వేప, అలాగే గానుగ పుల్లలు. ఇది గానుగ పుల్ల. గానుగ కూడా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ని బాగా తగ్గిస్తుంది. ఈ ఉత్తరాయణ కూడా చిగుళ్ళ సమస్యకి బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా యూజ్ చేసి మేము టూత్ పౌడర్ తయారు చేస్తామండి. ఈ టూత్ పౌడర్ లో అమృతధార కూడా వాడతాం. ఇలా టూత్ పౌడర్ వచ్చేటువంటి లాభం ఏంటి, మనం టూత్ పేస్ట్ బయట కొనుక్కున్న టూత్ పేస్ట్ లో వచ్చే నష్టం ఏంటి అనేది తెలుసుకోవాలి. మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. మనకి గట్ బ్యాక్టీరియా అని ఉంటుంది, పాజిటివ్ బ్యాక్టీరియా. మనకి నెగిటివ్ బ్యాక్టీరియా ఎంత ఉంటుందో పాజిటివ్ బ్యాక్టీరియా కోట్ల బ్యాక్టీరియా మన గట్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ పేస్ట్లతోటి, కెమికల్ పేస్ట్లతోటి మనం ఇంకా తోముకి కమ్మటి జాంకాయ కానీ, కమ్మటి మామిడి పండు కానీ, మంచి కమ్మటి వస్తువు తింటే మనకి 10 నిమిషాల పాటు మనకి దాని రుచి అర్థం కాదు. పాజిటివ్ బ్యాక్టీరియా కూడా దీన్ని నష్టపోతాం. అదే కనుక మనం ఈ టూత్ పౌడర్ తో వంగడుకున్నట్లయితే ఇందులో మనం మింగినా ఏం కాదు. దీంట్లో ఉన్నటువంటి అన్నిటికీ కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీసే ఉంది. అదే ఇలాంటి మన టూత్ పౌడర్ లో మనం ఉప్పు వాడతాం, కళ్ళుప్పు వాడతాం, సైంధవ లవణం వాడతాం. ఇలాంటివన్నీ మన చుట్టూతో మనకి వంటింట్లో అందుబాటులో ఉన్నాయే వాడతాం. దీంతో మనకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. మనం యూజ్ చేసేటప్పుడు కూడా మనం ఫింగర్ టిప్స్ తోటి మనం మసాజ్ చేస్తాం. ఫింగర్ టిప్స్ అన్ని కూడా బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విధంగా ఈ టూత్ పౌడర్ ని పొద్దున, సాయంకాలం, మధ్యాహ్నం మనం ఎన్నిసార్లు 2-3 సార్లైనా మనం కడుక్కోవచ్చు పళ్ళని. బ్లీడింగ్ గమ్స్ తగ్గుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు దాదాపు ఒక 30 రకాల ఇంగ్రీడియంట్స్ మేము ఇందులో వాడతాం. ఈవెన్ మామిడిపళ్ళు వాడుకోవచ్చు, జామపళ్ళు వాడుకోవచ్చు. మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇవన్నిటిని యూజ్ చేసుకుని మర్రి ఊడలు కూడా వాడుకోవచ్చు. మర్రి ఊడలు వాడితే కూడా పళ్ళు బాగా గట్టిగా తయారవుతాయి. సో ఈ విధంగా మేము యూజ్ చేసేటువంటి టూత్ పౌడర్ అండి. ఈ టూత్ పౌడర్ మీకు ఏమైనా ఆర్డర్ కావాలన్నా కూడా మా ఫోన్ నెంబర్ అది ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, మీరు తయారు చేసుకోవచ్చు. సంతోషం. మీరు ఇలాంటి టూత్ పౌడర్ని యూజ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు మంచిది, ఇంటిల్లి బాధికి మంచిది. చూడండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్తే.